ఫ్రెండ్స్ ఈ మధ్యన వేరే రీసెర్చ్ వర్క్ నాకు చిన్న అవసరం పడితే నేను ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ చూస్తుండాలి. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ కోసం నేను సెర్చ్ చేస్తుండాలి. ఆ రిపోర్ట్స్ సెర్చ్ చేస్తున్న తరుణంలో అనుకోకుండా ఒక రిపోర్ట్ నాకు తారసపడింది. ఆ రిపోర్ట్ నేను చదివిన తర్వాత రియల్లీ నాకైతే మనసు చాలా బాధ అనిపించింది. ఆ రిపోర్ట్ ఏమని ఉందంటే, ఆంధ్రప్రదేశ్ witnessed a 10% increase in student suicide in 2022 compared to 2021 with 575 students including 232 girls taking their lives. This placed AP at the 9th position nationally for student suicide. ఫ్రెండ్స్ ఈ లిస్ట్ లో కాస్త డీటెయిల్ గా వెళ్తే నాకు చాలా బాధాకరమైన విషయం ఏమనిపించిందంటే, ఓవరాల్ గా వీటి యొక్క యావరేజ్ తీస్తే దేశం మొత్తంలో గంటకి ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నాడు మిత్రమా. ఫ్రెండ్స్ 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్న ఈ దేశంలో మన స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సూసైడ్ కేసెస్ లో 9th పొజిషన్ లోకి ఉంది అని అంటే ఎంతటి బాధాకరమైన విషయం చెప్పండి. ఆ రిపోర్ట్స్ మరి కొద్దిగా డీటెయిల్ లోకి వెళ్తే, డాక్టర్ ఎన్ఎన్ రాజు, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, ఆయన ఏం చెప్పారంటే, అన్హెల్దీ కాంపిటీషన్ అండ్ పీర్ ప్రెజర్ వర్ ది ప్రైమరీ రీజన్ ఫర్ స్టూడెంట్స్ సూసైడ్స్. ఇది మిత్రమా, మనకి సూసైడ్స్ కారణం ఏంటి అని అంటే, మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ లైఫ్ చక్కగా లేకపోవడం ఒకటి, రెండవది ఏంటి అని అంటే ఫెయిల్ అయిపోతామేమోనన్న భయం మిత్రమా. ఇది మెయిన్ కాజ్ అన్నమాట. అయితే ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఈ టెండెన్సీ మనకి ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే, మన సమాజంలో ఎల్కేజీలో జరిగే యూనిట్ టెస్ట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్నొచ్చే యూనిట్ టెస్ట్ లో అని పిల్లల్ని అడుగుతారు పెద్దవాళ్ళు. ఏదో తక్కువ వచ్చాయి అనుకోండి, అంతే మరి చదవకపోతే అంతే, చదవకపోతే ఇంతే వస్తాయి మార్కులు, నీకు ఎక్కడ వస్తాయి, నీకు చదువు చేత కదలే, ఎప్పుడు టీవీ ఇది అని చెప్పి ఏదో ఒకటి అరుస్తారు అనమాట. అంటే పిల్లలు ఒక చిన్న ఫెయిలియర్ ని ఎదురవుతుంటారు లేదో అప్పుడే సమాజం గుచ్చడం ప్రారంభిస్తుంది అనమాట. ఆ ప్రెజర్ అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుందని అంటే, మరలా వాళ్ళ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చిన తర్వాత ప్లస్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో కూడాను వాళ్ళకి సరైన ర్యాంక్స్ రాకపోతే కూడాను, రాలేదా మీ వాడికి అని చెప్పి సమాజం, నీ చదువు ఇంతేలే అని చెప్పే ఇంటి వాళ్ళు, చుట్టుపక్కల మనం ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పరిచాము అని అంటే ఫెయిలియర్ అన్నది చాలా చెడ్డదిగా మనం చిత్రీకరించామన్నమాట. కానీ ఫ్రెండ్స్ ఇది ఒక కార్నర్ అయితే, ఇంకొక కార్నర్ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క బయోగ్రఫీ మీరు చదివారనుకోండి, దాంట్లో ఉన్న సక్సెస్ స్టోరీస్ కన్నా అన్సక్సెస్ లిస్ట్ చాలా పెద్దది ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చెప్పండి, సక్సెస్ ఒక్కటే గొప్పదైతే ఆ మహనీయుల ఫెయిలియర్స్ ను కూడా అంత చక్కగా ఎందుకు చిత్రీకరించారు అంటే, సక్సెస్ ఒక్కటే గొప్పది కాదు, సక్సెస్ తో పాటు ఫెయిలియర్స్ ఉండాలి. ఫెయిలియర్స్ ఎలా పనిచేస్తాయి అని అంటే, నీవు సక్సెస్ వైపు వెళ్తున్న మార్గంలో ఈ ఫెయిలియర్స్ అన్నవి నీకు నిచ్చెన అంటారు కదా, ఆ ఫెయిలియర్స్ యొక్క నిచ్చెనలు క్రాస్ అవుతూ వస్తేనే మనం సక్సెస్ కి రీచ్ అవుతాం మిత్రమా. ఫ్రెండ్స్ అంతెందుకు, సక్సెస్ అండ్ ఫెయిలియర్ రెండు కూడా బ్యాలెన్స్ అవసరం అనమాట. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన బాడీలోనే ఎవ్రీడే కొన్ని వేల సెల్స్ పుడతాయి, కొన్ని వేల సెల్స్ చచ్చిపోతుంటాయి అనమాట. ఆ వేల సెల్స్ పుట్టకపోతే మన యొక్క గ్రోత్ ఉండదు. అలాగే ఆ వేల సెల్స్ చనిపోకపోతే ఆ టిష్యూస్ లో అవి మల్టిప్లై అయి క్యాన్సర్స్ గా కూడా ఫార్మ్ అయిపోతాయి. అంటే సెల్స్ పుట్టడం ఎంత అవసరమో సెల్స్ చచ్చిపోవడం కూడా అంత అవసరం అన్నమాట. జీవితంలో సక్సెస్ ఎంత అవసరమో ఫెయిలియర్ కూడా అంతే అవసరం మిత్రమా. అంతేకాదు ఫ్రెండ్స్, ఫెయిలియర్ ఎంత గొప్పది తెలుసా మిత్రమా. ఈ ప్రపంచంలో ఏ కాలేజ్ కానీ, ఏ యూనివర్సిటీ కానీ, ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇవ్వని సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఇస్తుందంటే ఒక ఫెయిలియర్ నీకు ఇవ్వగలుగుతుంది మిత్రమా. ఫెయిలియర్ కున్న పవర్ ఏంటో తెలుసా మిత్రమా. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను, చాలా విషయాలు మాట్లాడుతుంటాను, మీ దగ్గరకు వచ్చిన ఇదంతా కూడాను మీకు వచ్చేసరికి ఇది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. నాకు అది ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అయి ఉంటుంది, లేకపోతే నాకు కూడా సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అయి ఉంటుంది. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అవుతుంది. మీరు ఒక బుక్ చదివారనుకోండి, ఆ నాలెడ్జ్ కూడా సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. ఇంకెవరైనా పెద్దల నుంచి ఒక విషయం విని తెలుసుకున్నారనుకోండి, అది కూడా సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఒకసారి ఫెయిల్ అయ్యి ఆ ఫెయిలియర్ నుంచి ఒక నాలెడ్జ్ మీరు సంపాదిస్తారు చూసారా, అది ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మిత్రమా. మీ జీవితంలో ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే, ఎప్పుడెప్పుడు మీరు ఫెయిల్ అవుతుంటారో అప్పుడప్పుడు ఆ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మీకు దక్కుతుంది మిత్రమా. సక్సెస్ నీకు ఎంత గొప్ప స్థానాన్ని కల్పిస్తుందో, ఒక ఫెయిలియర్ కూడా నీకు ఎదురై అటువంటి గొప్ప స్థానాన్ని అధిరోహించడానికి నీకు ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. అంతేకాదు మిత్రమా, ఫైనలీ ఒకటి గుర్తుంచుకోండి,
ఫెయిల్ అవడం తప్పు కాదు, కానీ నువ్వు ఏనాడైతే ఒక ఫెయిలియర్ అనుకుంటావో అది నువ్వు చేసిన పెద్ద తప్పు మిత్రమా. ఎందుకంటే జీవితంలో ఒకటే గుర్తుంచుకోండి, ద గ్రేట్ లీడర్ స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఓ మై డియర్ ఫ్రెండ్స్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్, స్టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పారనమాట. ఎప్పటి వరకైతే నీ గమ్యం నువ్వు చేరుకోవా అప్పటి వరకు నువ్వు ఆగిపోకు మిత్రమా. దీనిలో ఉన్న ప్రైమరీ మీనింగ్ మీరు తీసుకోండి మిత్రమా. ఫెయిల్ అయినంత మాత్రం నువ్వు ఒక ఫెయిలియర్ కాదు మిత్రమా. ఎప్పటి వరకైతే నీ ప్రయత్నం ఆపవో అప్పటి వరకు కూడా నువ్వు ఒక ఫెయిలియర్ కాదు మిత్రమా. అందుకని ఈ ప్రయాణంలో నువ్వు వెళ్తూనే ఉండాలి మిత్రమా. సక్సెస్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఓన్లీ ద జర్నీ అని మాత్రమే నమ్మండి. గెలుపు అన్నది నీ గమ్యం కాదు, గెలుపు అన్నది నీ జీవన ప్రయాణం అవ్వాలి మిత్రమా. ఒకవేళ నువ్వు ఈ రోజు ఫెయిల్ అయినా సరే దాంట్లోంచి కొన్ని మంచి విషయాలు తీసుకొని నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలవగలవు అనమాట. అలాగే ఎప్పటి వరకైతే నీ సక్సెస్ ప్రయాణం ఆగకుండా ముందుకు సాగిపోతుందో అప్పటి వరకు నువ్వు ఒక ఫెయిలియర్ కాదు మిత్రమా. అందుకే ఫెయిలియర్ జీవితంలో ఎదురయ్యేటప్పుడు మాత్రం కృంగిపోకండి మిత్రమా. ఇటువంటి ఆలోచన తీరు మాక్సిమం టు మాక్సిమం మీ ఫ్రెండ్స్ లోనా, రిలేటివ్స్ లోనా, మీ సర్కిల్లో ఎక్కువ షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము మంచి విషయాలు షేర్ చేసుకుంటామో మన యొక్క ఇంటర్నల్ స్ట్రెంగ్త్ మనం పెంచుకుంటామో, మనం సక్సెస్ వైపు వేస్తున్న అడుగుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఫెయిలియర్ సంభవిస్తే మాత్రం మనం కృంగిపోకుండా ఉంటాం మిత్రమా. సో ఫ్రెండ్స్, ఫెయిల్ అవడం నీ తప్పు కాదు, ఫెయిలియర్ అనుకుంటేనే నీ తప్పు మిత్రమా. గో అహెడ్ విత్ ఆల్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ యోర్ సెల్ఫ్ మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.